దీన్ని చూసారా? ఎక్విప్మెంట్ వేరే సినిమాలు చూసే ఉంటారు. దీన్ని లైరోస్కోప్ అది అంటారు. నక్షత్రాలను కొలవడానికి అనమాట. అంటే దిక్సూచి. అంతా మ్యాక్సిమం నేవల్కి సంబంధించినవి. ఐఎన్ఎస్ అరివన్, పల్లవ, చూసారు ఇవన్నీ షిప్ సంబంధించినవే. నావికుని కత్తి, యుద్ధ నౌకల అధికారులు మెస్ నందు ఉపయోగించే భిన్న రకాల వెండి సామగ్రి. మెస్లో వెండి సామగ్రి వాడతారా? వావ్. అన్వేషణ నౌక, సముద్ర గర్భం చమురు తీసే నౌక. కోపరెట్ బ్రోకెన్ ఎట్ ద లాంచ్ ఆఫ్ ఎస్ఎస్ జలౌష. జలౌష అనే షిప్ని 1948లో ఓపెన్ చేసినప్పుడు ఈ కొబ్బరికాయ కొట్టారట. ఈ కొబ్బరికాయ ఇక్కడ పెట్టారు, చూసారా? ఇవి నమూనా వాళ్ళు అనమాట. మనకు ప్రజెంట్ ఏవైతే ఉన్నాయో వాటికి రెప్లికాస్ ఇవి. జలాంతర్గామి నుండి బయటపడే సాధనం అంటే సూట్. ఇది క్లియరెన్స్ డైవర్ 55 మీటర్ల లోతు వరకు నీటిలో పోగలదు. మందు పాతలను అమర్చుటకు, తొలగించుటకు వీళ్ళు డ్రైవ్ చేస్తారు. ఈ సెకండ్ది. ఈ థర్డ్ది ఫైర్ ప్రాక్సిమిటీ సూట్. అంటే అగ్నితో పోరాడేవారు. సూట్ బరువు 6.5 కిలోలు. 1400 సెంటీగ్రేడ్ వరకు వేడిని తట్టుకుంటారు. ఈ ఇండియన్ నేవీకి సంబంధించినవి. ఇది షిప్ చూసారా? షిప్ తాలూకు రెప్లికా D61 ఉంది. దీని ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ. లోపలికి వెళ్తే ఇండియన్ నేవల్ షిప్స్ ఆఫ్ 1971. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ తల్వార్, ఐఎన్ఎస్ రాజ్పూట్, ఐఎన్ఎస్ మగర్, ఐఎన్ఎస్ నిపత్, ఐఎన్ఎస్ బెట్వా, ఐఎన్ఎస్ దీపక్, ఐఎన్ఎస్ కుప్రి, ఐఎన్ఎస్ కృష్ణ, ఐఎన్ఎస్ ఇంద్రహాట్, ఐఎన్ఎస్ గంగా, ఐఎన్ఎస్ ఢిల్లీ, మైసూర్, రంజిత్, ఆర్ క్లాస్ డిస్ట్రాయర్. సో వీటి తల్లి ఫొటోస్ అండి. 1971లో ఇవి మన యుద్ధంలో పాల్గొన్నాయి. పాకిస్తాన్ జరిగిన యుద్ధంలోని. సమర్పణ 1971 అంటే నాకు బంగ్లాదేశ్ యుద్ధం. ఇది పాకిస్తాన్ వాళ్ళు ఓడిపోయారు కదా, బంగ్లాదేశ్ని వాళ్ళకి అప్పచెప్పేసి. భారతదేశం సుమారు 95,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని యుద్ధ ఖైదీలుగా తీసుకుంది. చూసారా ఫోటో? ఐఎన్ఎస్ కుప్రి జలాంతర్గామి. ఈ వాణిజ్య నౌకకు చెందిన వ్యక్తి పాకిస్తాన్ జెండా. యుద్ధ స్మృతులు 1971 మిడ్ షిప్ మేస్ కుమార్ స్వాధీనపరుచుకొని బుల్లెట్ మరకలు కలిగి ఉన్న జెండా. ఇది బంగ్లాదేశ్ కరాచీ అటాక్కి మ్యాప్ ద్వారా చూపిస్తున్నారు.
ఏంటిది ఏంటిది ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ. ఏదో రాస్తుంది, ఏదో రాస్తుంది, అర్థం కావట్లే. ఏదో షిప్ తాలూకు హెలికాప్టర్. మిసైల్ టార్పిడో వల్ల ఇవి యూనిఫామ్స్, అంటే వాళ్ళ యూనిఫామ్స్ అండ్ వాళ్ళు చేసే పని. ఇది షిప్లో ఇది దీన్ని ఏమంటారు నాకు ఐడియా లేదు. ఇదైతే స్టీరింగ్ అనుకోవచ్చు. ఇది రాడార్ సిస్టమా, ఇది రాడార్ సిస్టమ్ ఉంటుంది. అంతర్జాల నియంత్రికుడు, సోనార్ పంపించే దృశ్యాలు అంటే సోనార్, ఇది అండర్ వాటర్లో సోనార్. క్వార్టర్ మాస్టర్, చక్రం తిప్పడం ద్వారా నౌకకు దిశను మారుస్తాడు ఈయన. ఇంజిన్ గది వాచ్ కీపర్, ఇంజిన్ పరిభ్రమణ చేయడం ద్వారా నౌక వేగాన్ని మార్చమని ఆదేశాలు ఇస్తాడు. స్పీడ్ స్లో చూపిస్తుంది. మెరైన్ కమాండో అండ్ నౌకాదళ పైలట్. ఇదిగోండి సబ్మెరైన్ ఎలా తయారు చేశారు, ఎప్పుడైతే 1620 అండ్ 1552 1578లో తయారు చేశారు సబ్మెరైన్ ఈ షేప్లోనే. 1775 ఇలా ఉంది. అది 1800 ఇలా తయారు చేశారు. 1851 ఇలా ఉంది. 1863 ఇలా ఉంది. 1864 ఇలా తయారు చేశారు. 64, 66, 1870, 1870 నుండి 1881, 88, 88, 1896, 1914, 1945, 1953, 1955, 59, 16, 1995, 2013 అంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. ఓకే, భారతీయ జనతాగామి సింధువీర్. సింధువీర్ ఇది దాని రెప్లికా. సింధువీర్ ఇది సబ్మెరైన్. ఇలా ఉంటుంది సబ్మెరైన్లో. సో ఏ క్లాస్ సబ్మెరైన్స్ చూడండి. కల్వరీ క్లాస్ సబ్మెరైన్స్ ఈ షేప్స్లో ఉంటాయి. సింధు ఘోష్ క్లాస్ ఈ షేప్స్లో ఉంటాయి. శిశుమార్ క్లాస్ ఇది ఈ టైప్ షేప్స్లో ఉంటాయి అన్నమాట. ఈ సోనోబాయ్ జలాంతరంగ ఉనికిని పసిగట్టడానికి లేక నౌకల ధ్వని సంకేతాన్ని రికార్డ్ చేయడానికి విమానం నుండి దీన్ని జారవేస్తారట. సోనోబాయ్. రెస్క్యూ బెల్, దీని నౌకపై నుండి జలాంతర్గామి యొక్క ఎస్కేప్ లాచ్పై జారవేస్తారు. దీని సాయంతో ప్రమాదం చిక్కుని జలాంతర్గామి నావికుని తప్పించుకుంటారు. ఓకే, ఇవన్నీ నట్లు బోర్డులు. బ్యాటరీ, ఇది బ్యాటరీ అట. అమ్మో, సబ్మెరైన్ బ్యాటరీ ఎంత ఉంటుందా? నా హైట్ ఉంది బ్యాటరీ. అంటే ఇటువంటి ఎన్ని బ్యాటరీస్ ఉంటాయి? ఐఎన్ఎస్ చక్ర, ఐఎన్ఎస్ చక్ర 1988. ఇది అబ్దుల్ కలాం గారి సూట్. ఏపీజే అబ్దుల్ కలాం ఐఎన్ఎస్ సింధు రక్షక్ ప్రెసిడెంట్. ఆయన వేసుకున్నారు. ఇప్పుడు ఇది వేసుకొని జలాంతర్గామికి వెళ్ళారు ఆయన. ఇది ఆయన సూట్, ఇది డ్రెస్. ప్రెసిడెంట్ విజిట్, ఆయన విజిట్ చేసుకున్నప్పుడు ఈ డ్రెస్ వేశారు. డ్రెస్ ఇక్కడ పెట్టారు. ఓకే, ఇదిగోండి ఇది ఎయిర్ ఫోర్స్ సంబంధించింది. చాతక్ హెలికాప్టర్ 1964 అండ్ సీ హ్యారియర్ ప్లేను, కొమ్మో 28 హెలికాప్టర్స్, సీకింగ్ హెలికాప్టర్స్. సరే, కంప్లీట్ దాని ఇన్ఫర్మేషన్ మొత్తం MiG-29K UH-3H 2007. ఇది డ్రోన్, ఇది డ్రోనే, అది హెలికాప్టర్.
ఇది హెలికాప్టర్ రెప్లికా బొమ్మ అన్నమాట. ఇది యుద్ధ రంగంలో ఐఎన్ఎస్ విక్రాంత్ ఇలా ఉండాలి. నెక్స్ట్ సీహాక్ విమానాలు ఇలా ముడిచిపోతాయి అన్నమాట రెక్కలు, ప్లేస్ కన్జప్షన్ కోసం. ఇది ఏంటిది అంటే లైటింగ్ ఇవ్వడానికి, లైటింగ్ కోసం కావాలి. ఇది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రక్షించిన అంటే విపత్తుల్లో వాళ్ళు సహాయం అందించిన ఫొటోస్ ఇవి. అలాగే చిన్న హెలికాప్టర్ కార్యకలాపాలు ఇవి. ఓకే, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఈ షిప్ లేదనుకుంటా ఇప్పుడు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య దీన్నే డీకమిషన్ చేసి సారీ ఇది కాదు విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రాంత్ అనమాట. ఐఎన్ఎస్ విక్రాంత్నే డీకమిషన్ చేసి అది బజాజ్ బైక్లు వచ్చాయి కదా మధ్య, అవి ఏం బైక్ అది బజాజ్ పేరు రావట్లేదు, ఆ ఇంజిన్తో ఆ బైకులు తయారు చేసామని యాడ్ ఇచ్చుకున్నారు బజాజ్. ఫస్ట్ ప్రథమ నౌకాదళ విమానం చూడండి ఎలా ఉందో. ప్రథమ నౌకాదళ విమాన సిబ్బంది వీళ్ళు కమాండర్ వైఎన్ సింగ్. ఓకే, ఇది టాపోలే 142M TU-1. ఓకే, ఇదే కదా ఇప్పుడు మనకి మ్యూజియం ఉంది బీచ్ రోడ్లో. చేతక్ ఐఎన్ఎస్ చేతక్ ఇది మా చిన్నప్పటి నుండి చాలా చూసాం రోడ్లు, ఇట్టగా ఇప్పటికీ తిరుగుతుంటాయి కాయలు అలాగా. ఇవి సీకింగ్ 42A ఇవి కూడా తిరుగుతాయి పెద్ద సౌండ్ చేసుకొని. ఇంకా ఇది నౌకాదళ నౌక విరాట్ ఐఎన్ఎస్ విరాట్ అలా ఉంటుంది అన్నమాట. అనమాట ప్రాణం కాపాడే పరికరం. సీ హ్యారియర్ ప్లేన్ ఇది. ఈ ప్లేన్స్ తాలూకు ల్యాండింగ్స్ వాటి తాలూకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంది అక్కడ. ఇది ఈ విమానం ఇండియా హిందుస్థాన్ ఏరోనాటికల్ వారిచే తయారు చేయబడింది. సముద్రంలో గస్తీ ఇంటెలిజెన్స్ సేకరణ కోసం. ప్రయాణించే కాలం 5 గంటల 30 నిమిషాలు. 25 మంది కాపాడగల గాలితో నింపిన క్రాఫ్ట్కి అంటే షిప్లో ఇంకా ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఎయిర్ నిండిపోతాం కథలోని. నౌకాదళకి గల అధికారి పైలట్ అంటారు. నౌక ఒక రేవు నుంచి మరొక రేవుకు ప్రయాణించడం అనుసరించవలసిన మార్గం యొక్క ప్రణాళికను చార్ట్పై రూపొందిస్తారు. ఇలా చేస్తారు. ఇది కంపాస్, మ్యాగ్నెటిక్ కంపాస్. ఇవ్వండి, ఇది మ్యాగ్నెటిక్ కంపాస్. ఈ షిప్స్లో ఉంటాయి, పెద్ద పెద్ద షిప్స్లో ఉంటాయి. ఇది దీపం. ఇది చూడండి షిప్, లైట్ హౌస్, వైజాగ్ లైట్ హౌస్ కదా. ఇది తెరచాప పడవలవి. ఫ్లైట్స్కి ఇలా సిగ్నల్ ఇస్తారు, సిగ్నల్ సంకేతాలు. ఇది అంతలా ఉంది కదా. ఇది కూడా దిక్సూచి కంపాస్. రాత్రి వేళల్లో ఇందాక చూపించారు కదా ఏదో గైరోస్కోప్ అని, దాని ద్వారా ఇలా చూస్తారనమాట. నక్షత్రాల యాంగిల్ బట్టి ఏ దిక్కులో ఉన్నా వాళ్ళకి తెలుస్తుంది. ఇదేంటిది? రాకెట్స్, కంప్లీట్ రాకెట్స్. నౌకాదళం పైన సదుపుని ఉపయోగించి వివిధ రకాలైన ఫిరంగి గుండ్లు ఈ షిప్లో నుంచి ఫైర్ చేసే వివిధ సైజులు అంటే బుల్లెట్స్. ఇవి మిజైల్స్ కాదు, బుల్లెట్స్. బ్రహ్మోస్ మోడల్ లేదా చిన్న స్టేట్ బ్రహ్మోస్ పంపిస్తున్నారు చూడండి.
ఇవి ఇప్పుడు బుల్లెట్స్ చూసాం కదా, ఇలా ఫైర్ అవుతాయి. ఇవి గన్స్. ఇప్పుడు బాబోయ్, చాలా ఓల్డ్లా ఉన్నాయి. జపనీస్ రైఫిల్ అటు ఇది, సెకండ్ వరల్డ్ వార్. ఇది నియర్లీ మోడల్ ఆఫ్ డైరెక్ట్ ఆఫ్ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ 1857. ఆ చూడడం చాలా బాగున్నాయి. ఇది టార్పిడో. ఇవి కత్తులు, నౌకాదళంలో ఉపయోగించే సాంప్రదాయ ఖడ్గములు. ఖడ్గలు కూడా వాడతారా నాకు తెలియదు. జలంతగామి వ్యతిరేక రాకెట్, యాంటీ సబ్మెరీన్. అంటే సబ్మెరీన్ ఎక్కడ పోల్చాలంటే ఇటువంటి వాడతారు. విమాన వ్యతిరేక క్షిపణి, ఇది ఫ్లైట్లు పోల్చలేకట. ఇదంతా ఉంది, 10 అడుగులు 15 అడుగులు ఉంది. టార్పిడో వార్ హెడ్. టార్పిడో ఇలా ఉంటుంది లోపల, కాయిల్స్ ఉన్నాయి ఇందులో. తీసుకుని 3 సామాన్లు అన్నీ కాపర్ కాయిల్స్ ఉన్నాయి లోపల. మ్యూజియం అండి ఇది. చూడండి, చాలా బాగుంది. ఆది మానవుడి దగ్గర నుంచి మొత్తం అలా ఉంది. వాళ్ళు వాడే రాళ్ళు, పనిముట్లు చాలా క్రియేట్ చేశారు బొమ్మలు. బ్లేడ్లు, రంధ్రము చేయి మొసలు. ఇది ఆధునిక మానవుడిది. నూతన శిల్పయుగపు పనిముట్లు. మొదలుగా అలా డోరీలు తీసుకెళ్ళారు అన్నమాట. 16th సెంచరీలో సూర్యుడి విగ్రహం అలా ఉండేదట. మహబూబ్ నగర్ జిల్లాలో దొరికింది ఇది. అలాగే 12వ శతాబ్దంలో వినాయకుడి విగ్రహం. అంటే అప్పుడు కూడా మనం హిందూ దేవతలందరూ ఉన్నారు. చేబ్రోలు, కర్నూలు జిల్లా, పార్వతీమాత, ఉమామహేశ్వరు, శంభో శంకర, మెదక్ పట్టణం జిల్లా 13వ శతాబ్దం దొరికింది. వల్లి సుబ్రహ్మణ్యం 13వ సెంచరీ, వరంగల్ పట్టణం దొరికింది. గణేష్, వరంగల్ పట్టణం 13వ శతాబ్దం. కాళీమర్దన కృష్ణ, సిద్ధరాజపురం, కర్నూలు 16వ శతాబ్దం.